సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నక డివిజన్లోని మన్నికేశ్వరి నగర్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడం సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అందజేసిన చీరలను ఎవరు ధరించేవారు కాదు. అది గ్రహించి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాణ్యమైన ఇందిరమ్మ చీరలను అందిస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారన్నారు, ధరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. మహిళలకు ఫ్రీగా బస్సు, మహిళలకు పెట్రోల్ బంకులు పెట్టుకునే విధంగా ఆర్థిక సహాయం అందజేసి మహిళలను తమ కాళ్లపై తాము నిలబడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వమని అన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. भाई साहब అన్న చీరలో ఎవరు లేరా? ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం గారి ఆధ్వర్యంలో, పొన్నం మంత్రి వర్యులు, అలాగే మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ సర్కిల్లో ఈరోజు అన్ని బౌద్ధ నగర్, సీతాఫల్ మండి, మాణికేశ్వర్ నగర్ అన్ని చోట్ల శారీ పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఈ కార్యక్రమానికి మా ఇన్ఛార్జ్, సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఆడం సంతోష్ అన్న గారికి, అదేవిధంగా ఉద్యమకారుల మెంబర్ మోతే శోభన్ రెడ్డి గారికి, మా వెనుక ఉన్న మా మాణికేశ్వర్ నగర్ కార్యకర్తలు, మా లీడర్లు, మా మహిళా లీడర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పారు. ఫస్ట్ జిల్లాలలో అరేంజ్ చేసిన తర్వాత హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని మాట తప్పకుండా అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్క మహిళకి చీరలు అందే విధంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని అందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి గ్రూపుల వైజ్గా ఇస్తున్నారు. తర్వాత వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చీర లభిస్తుందని, ఎవరికైనా చీరలు రాకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాది, మాకు కానీ మేడం సంతోష్ అన్న గారికి కానీ ఎవరికైనా చెప్పొచ్చని గ్రూప్లో ఉన్న మహిళలందరికీ, ఇన్ఛార్జ్ మెంబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలో రాబోతున్నాయి. ఆ విషయమై కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను, మేడం సంతోష్ అన్న గారు, ఇంకా ఉద్యమకారులు, మా కమిటీ మెంబర్లు, మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరిని అన్ని డివిజన్లో 8 డివిజన్లో మన మనుషుల్ని నిలబెట్టుకోవాలి, మనమే గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఆ కార్యక్రమం మీదనే మేము ఇప్పుడు ఫుల్ వర్క్ చేస్తున్నాం. మొన్న కూడా బూత్ మీటింగ్ పెట్టడం జరిగింది. అది ఇన్వైట్ చేశారు. ఆ రోజు నేను లేకపోవడం వల్ల రాలేకపోయాను. ఇంకా ఇప్పటి నుంచి ఏ మీటింగ్ పెట్టినా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పి ఒక సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక కాంగ్రెస్ బలపడి ఉన్నదని చెప్పడానికి కూడా నేను సహకరిస్తాను. ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మరి ఇందిరమ్మ శారీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా జరుగుతుంది. ఈరోజు మాణికేశ్వర్ నగర్ లో మరి ఇక్కడ నుంచి ప్రారంభించాం. డిప్యూటీ మేయర్ గారు, ఎక్స్ డిప్యూటీ మేయర్ గారు, నేను ప్రారంభించాము. కావున కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శారీస్ చెందుతాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన శారీస్ కూడా అందరికీ తెలుసు. కావున దానికి ఏ ఒక్క అక్క చెల్లె రాష్ట్ర ప్రభుత్వంలో కట్టుకోలేదు. మరి మన యొక్క ప్రభుత్వంలో అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గుర్తించి మంచి శారీస్ మా అక్కలకు, మా చెల్లెళ్లకు అందరికి కూడా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా అర్హులైనందుకు అందరికి కూడా చెందుతాయి. కావున మరి రేవంత్ రెడ్డి గారు పదే మరి ఈ యొక్క ప్రభుత్వము మహిళల ప్రభుత్వము, ప్రతి ఒక్క మహిళలను కూడా కోటీశ్వరాలు చేయాలని ముఖ్యమంత్రి గారు ఎంతో కలగని మరి మహిళలందరికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతా మొత్తం కలిసి మరి అందరు కూడా మొన్ననే మరి పరేడ్ గ్రౌండ్ లో 120 130 బస్సులు కూడా ప్రారంభించారు. మహిళలకు అందరికీ కూడా
వాళ్ళ ఇండివిజువల్ గా ఫైనాన్షియల్ గా వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళే సంపాదించుకోవాలన్నట్టు ఈ రాష్ట్రంలో అదే కాదు మరి పెట్రోల్ పంపులు కూడా ఎన్నో మహిళలు నడిపించుకొని వాళ్ళంతా వాళ్ళు కాళ్ళ మీద నిలబడాలని మరి ఇటువంటి కార్యక్రమాలు మహిళల కోసం చేసే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటని ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకుంటుంది. మరి కావున ఈరోజు మంచి ఒక శుభనామం ఈ యొక్క మహిళలకు శారీస్ ఇవ్వడం.